ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదకరంగా మారిన ట్రాన్స్ఫార్మర్. వీణవంక ట్రాన్స్కో త్రిమూర్తి. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని రామకృష్ణాపూర్, వీణవంక గ్రామాల మధ్య నుండి ప్రవహించే వాగుకు అడ్డంగా గత ప్రభుత్వం నిర్మించిన చెక్ డ్యాం నాణ్యత లోపంతో, సరైన సాంకేతికత వాడకపోవడంతో నీటి ప్రవాహానికి చెక్ డ్యాం ప్రక్కన ఉన్నటువంటి పంట పొలాలలో వరద ప్రవాహానికి భారీగా గండ్లు పడడం జరిగింది. నెల రోజుల క్రితం పునః ప్రారంభమైన పనులలో భాగంగా చెక్ డ్యాంకు ఇరువైపులా నీటి నిల్వ ఉండే విధంగా మట్టితో కట్టను నిర్మించే క్రమంలో రామకృష్ణాపూర్ గ్రామం వైపు ఉన్న మట్టి కట్ట ఎత్తుగా పోయడంతో విద్యుత్ స్తంభానికి అమర్చి ఉన్న ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా మారిందని వీణవంక ట్రాన్స్కో త్రిమూర్తి మాట్లాడుతూ, రైతులకు, పశువులకు ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్ మారడానికి కారణం ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం అన్నారు. ఇదే విషయంపై ఇరిగేషన్ డిఈ వేణుగోపాల్ను వివరణ కోరగా, మట్టితో కట్ట గతంలోనే పోయడం జరిగిందని, కానీ ఈసారి నీటి నిల్వ కొరకై కొద్దిగా ఎత్తు పెంచడంతో ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. వాస్తవమేనని, ఈ విషయానికి మాకు తెలిసిన వెంటనే జమ్మికుంట డిఏఈకి లెటర్ పెట్టడం జరిగిందని, ట్రాన్స్ఫార్మర్ చుట్టూరా ప్రమాదం జరగకుండా తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నామని తెలిపారు.